హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ వీడియో వచ్చేసి గృహప్రవేశం ముందు రోజు ఈవినింగ్. సో మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వర్కింగ్ డే ఆ రోజు. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఓనర్ వాళ్ళ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ ప్రాసెస్ అంతా చూసుకుంటున్నాము. అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా బాబుని కూడా చాలా బాగా చూసుకున్నారు. ఉన్న ఒక 1.5 అవర్ ఉన్నామంతే. సో వాడు నాటి అన్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది అనమాట. అండ్ అంకుల్ ఆంటీకి ఇద్దరికి చెప్పాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి. సో వాళ్ళు కూడా మంచిగా అన్ని వీడియోస్ తీసుకోవడానికి కూడా సపోర్ట్ చేశారు. బట్ మాకే షైగా ఫీల్ అయ్యాం స్టార్టింగ్ కాబట్టి. సో అంతగా తీసుకోలేకపోయాను. బట్ ఇవి మెమరీస్ గా ఉంటాయని చెప్పి 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్ గా షాపింగ్ అయితే వెళ్ళాము. ముందు వీడియోలో చూపించాను కదా, అమ్మ అన్ని కూడా తీసి ఇచ్చేసారు. గృహప్రవేశానికి ఏమేమి కావాలో అన్ని కూడా. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా నా లాస్ట్ లాంగ్ వీడియో చూడండి. అమ్మ వాళ్ళు తీర్చినటువన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇంకా పండ్లు పూలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము వెళ్ళి తీసుకొని వచ్చేసి మళ్ళీ కొత్త ఇంటికి అయితే వస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళైతే మొత్తం క్లీన్ చేసేసారు కొత్త హౌస్. బట్ మన చేతులతో మనం చేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా అత్తమ్మ నేనైతే ఇక్కడికి వస్తున్నాము. అత్తమ్మ చెప్పారు ఏది తీసుకున్నా కూడా కొత్త వస్తువు తీసుకోవాలని చెప్పి ఇంకా క్లీన్ చేయడానికి అన్ని కూడా కొత్తవే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి బాబుని అయితే తీసుకురాలేదు. అప్పటికే ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటికి 9:30 టైం అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొస్తే గోల చేస్తారు, ఎక్కువ టైం ఇంకా పడుతుందని చెప్పేసి ఇంకా నేను అత్తమ్మ మాత్రం ఇక్కడ ఉన్నాము. మిగతా వాళ్ళందరినీ మా అమ్మాయిని బాబుని మా హస్బెండ్ని పాత ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉండండి మేము వస్తామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక 1 అవర్ పని అయితే ఉన్నింది మాకు ఆ రోజు. మేము ముందు ఉన్నది కూడా రెంటెడ్ హౌస్ అండి. ఇప్పుడు చేంజ్ అయ్యేది ఇది కూడా రెంటెడ్ హౌస్. ఎందుకు మారుతున్నానో ఏంటి అనేది చెప్పి ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో పెద్ద రీజన్ ఏం లేదు, బట్ చిన్న రీజనే. బట్ ఫ్యూచర్ అది కావాలి, ఖచ్చితంగా పెద్ద రీజన్ అవ్వచ్చు. అందుకని చెప్పే మారుతున్నా. ఈ ఈ కొత్త ఇల్లుకి రావాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్నింది. బట్ కుదరలేదు. ఇప్పుడు టైం వచ్చింది, అందుకనే మారాము. సో ఇంక అన్ని కొత్తవి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఇంక అన్ని కూడా క్లీన్ చేస్తున్నారు అత్తమ్మ. నేనైతే బాత్రూమ్స్ వరకు నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అత్తమ్మ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసారు. నేను ఇక్కడ ఏం ఇల్లంతా ఏం చూపించట్లేదండి. నేను ఎలానో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మొత్తం చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఎక్కువ అన్ని క్లిప్స్ తీయలేదు. మేము ఇద్దరమే వచ్చాము కాబట్టి ఇంకా అత్తమ్మ బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాము. ఈ ఫిల్టర్ ఒకటి ఇప్పుడే పెట్టించుకునేసాము. యాక్చువల్లీ మేము పాత ఇంట్లో తీపించుకోవడానికి రిక్వెస్ట్ రైస్ చేస్తే వాళ్ళు అప్పుడే ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసేస్తానన్నారు. సో అత్తమ్మ అప్పటికి అరుస్తూనే ఉన్నారు ఏది కూడా ముందు రోజే చేసుకోకూడదని చెప్పి. అయినా కూడా అదొక్కటి మేము కన్విన్స్ చేపించి చేసేసుకున్నాము. ఇంకా ఈ రెంటెడ్ ఇంట్లో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు 3 బర్నర్స్ పెట్టేస్తున్నారు. అండ్ పైన వచ్చి చిమ్నీ పెట్టారు. నాకు పాత ఇంట్లో అస్సలు లేదనమాట. అది కొంచెం నాకు కష్టంగా అనిపించింది. ఎందుకంటే కొన్ని టైమ్స్ మనము ఘాటుగా ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఇల్లంతా స్మెల్ వస్తుంది. ఎంత కిటికీలు తీసినా కూడా బాబు ఉండేది కదా, కొన్నిసార్లు వాడికి పొరపోయేది అలా అయ్యేదనమాట. బట్ ఇక్కడ నాకు ఇది మంచిగా అనిపించింది. ఇంకా అత్తమ్మ అంతా క్లీన్ చేసేసారు. నేనైతే కిచెన్ వరకు నేను క్లీన్ చేసుకుని అండ్ వాష్రూమ్స్ 2 కూడా క్లీన్, జస్ట్ ఏం లేదు క్లీన్ అంటే వాటర్ అంతా పోసేసాను బాత్రూమ్ లో అంతే, పైనుంచి కింద వరకు. ఇంకా అత్తమ్మ మాత్రం ఇల్లు మొత్తం మంచిగా అంతా వాష్ చేసేసారు. ఇంకా ఫైనల్ గా వెళ్ళేటప్పుడు బయట ముగ్గు వేస్తున్నారు. సో ముగ్గు వేస్తే కలర్ సూపర్ గా ఉంటుంది కదా ఇంటి ముందర. అసలు నాకు ముగ్గులు అస్సలు రావు, ఏదో ఒక్క ముగ్గు వచ్చు. అది కూడా నా మ్యారేజ్ బిఫోర్ వేసేదాన్ని మా ఇంటికి. ఎన్నిసార్లు వేసిన, ఇప్పుడు నెలలో మా అమ్మ 10 సార్లు ముగ్గేయమని చెప్తే 10 సార్లు అదే ముగ్గేసేదాన్ని. ఎందుకంటే నాకు ఇంకేవి రాదు కాబట్టి. ఇక్కడైనా కనీసం అచ్చులు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నిదానంగా కొన్ని చేంజ్ చేసుకుందామని. ఫస్ట్ అయితే నేను అనుకునింది కిచెన్ లో నాన్ స్టిక్ అవన్నీ తీసేసి ఓన్లీ స్టీల్ మాత్రమే, లైక్ అల్యూమినియంవి అలా యూస్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర 2 పాయింట్స్ నార్మల్వి ఉన్నాయి, ఐ మీన్ నాన్ స్టిక్వి, అండ్ 2 వచ్చి అల్యూమినియం ఉన్నాయి. అన్ని కూడా నేను అల్యూమినియంకి చేంజ్ అయిపోవాలని అదొక్కటి మాత్రం నేను అనుకున్నాను. అండ్ ప్లాస్టిక్ ఎంత వీలైతే అంత రెడ్యూస్ చేయాలి. దానివల్ల ఎక్కువ లంగ్ డిసీజెస్ వస్తాయి, ముఖ్యంగా పిల్లలకండి. చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ ఇచ్చేస్తూ ఉంటాం వాటర్ సిప్పర్ లాగా. నేను కూడా అదే తప్పు చేశాను ఇప్పటి వరకు. బట్ కొంచెం మార్చుకుందామని చెప్పి నేను లాస్ట్ షార్ట్ లో కూడా మీకు చెప్పినట్లు ఉన్నాను కదా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, అదే చేంజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ అయితే. సో ఇవైతే ఖచ్చితంగా చేస్తాను. అండ్ నాకు ఇంట్లో చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఇంట్లో ఏంటంటే బయట పెట్టుకోవచ్చు, బయట ఎండ రాదనమాట. అందుకని చెప్పి నేను చెట్లే పెట్టుకోలేకపోయాను. ఇది చాలా పెద్ద ఇల్లు అండి. మేము ప్రెసెంట్ ఉన్న ఇల్లు అయితే 1200 స్క్వేర్ ఫీట్. మా ఇద్దరికి చాలా అంటే చాలా పెద్దది. బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. హాలు, ఇప్పుడు అత్తమ్మ కూర్చోన్నారు కదా, ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ వాడు ఆడుకోవడానికి. బట్ ఇప్పుడు వెళ్ళేది జస్ట్ 950 స్క్వేర్ ఫీటే. ఇద్దరికి కరెక్ట్ గా సరిపోతుంది. బట్ ఎందుకు మారుతున్నాము అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇంకా అత్తమ్మ నేను ఆల్మోస్ట్ ఇది
10:30 ఆ టైంలో అనమాట. అప్పటికి మా బాబు మేలుకొనే ఉన్నారు. ఇంకా మా మామయ్య అయితే నిద్రపోమని చెప్పాము. ముందు రోజు మా అత్తకి, మా మామయ్యకి పొలంలో చాలా పనులుంది. అదంతా చేసుకొని మేము బెంగుళూరు నైట్ అయితే 9:00కి స్టార్ట్ అయ్యాము. బెంగుళూరు వచ్చినప్పుడు 2:00 అయిపోయిందనమాట. మధ్యలో మా అమ్మ వాళ్ళని కలిసేసొచ్చాము. అండ్ మా మరిదిని కలిసొచ్చామనమాట. సో, అందుకని చెప్పి కొంచెం డిలే అయిపోయింది. బెంగుళూరుకి వచ్చేటప్పుడు 2:00 అయింది. సో, లాస్ట్ 2 డేస్ నుంచి వాళ్ళకి రెస్టే లేదు. అందుకని చెప్పి ఇంక మా అమ్మాయి నిద్రపోయారు. ఇంక నేను, అత్తమ్మ అయితే పని చేసుకుంటూ బాబు గూడా ఉన్నారు మాతో పాటు. ఇంకిట్లా రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నారు. సో, అక్కడే మీకు పక్కన కుండలు కనిపిస్తున్నాయి గదా! చిన్న చిన్నవి. వాటిల్లో దేవుడికైతే పెడతారనమాట. 5 కుండల్లో పెట్టాలి. సో, ఒక కుండలో ఏంటంటే మనకి ఉప్పు ఉంటుంది గదా! గెడ్డ ఉప్పు అది పెడతారు. ఇంకో కుండలో పప్పు ఏదైనా పెట్టొచ్చనమాట. ఒక దాంట్లో రాగి సంగటి లేకపోతే చద్దన్నం అంటారు గదా! అది పెట్టొచ్చు. ఇంకో దాంట్లో ఏంటంటే ధాన్యం. ధాన్యం అంటే ఇప్పుడు వడ్లన్నా అవ్వచ్చు, రాగులన్నా అవ్వచ్చు. ఏదైనా పోయొచ్చు. అంటే మేమైతే రాగులు పోసాము. ఇంకా ఫైనల్ ఒక దాంట్లో ఊరగాయ వేయాలి. ఈ 5 అయితే పెట్టామండి దేవుడి ముందర. సో, మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చూసే ఉంటారు. చూడకపోతే ఎవరైనా నా షార్ట్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ గృహప్రవేశం కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి. ఇంకా రేపైతే నేను గృహప్రవేశంది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మార్నింగ్‌తో అంతా ప్రాసెస్ ఎలా జరిగిందని చెప్పి. ఇది ముందు రోజు ఈవినింగ్ కదా! సో, గృహప్రవేశం వీడియో అంతా కూడా నేను ఈ వీకెండ్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా నేను ఒక పక్క రాగి సంగటి ప్రిపేర్ చేస్తుంటే, ఇంకో పక్క అత్తమ్మ పూజ సామాన్లన్నీ కూడా వాష్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు కొంచెం గజిబిజిగా ఉంది. ఎందుకంటే రేపు ఎలానో మారాలనుకుంటూ ఉన్నాం కాబట్టి కొన్ని పెట్టుకుంటూ ఉన్నాము. సో, ఇల్లు ఎలా మారామనేది కూడా చెప్తాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కి చెప్పామా? లేకపోతే మేమే చేసుకున్నామా? లేకపోతే ఇంకెవరికైనా చెప్పామా? అనేది కూడా ఖచ్చితంగా నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు రీజనబుల్ ప్రైస్‌లో అయితే నాకు జరిగిందండి అవన్నీ కూడా. సో, రీజనబుల్ ప్రైస్ అంటే మీకు అయ్యే ఉంటుంది. మేము చేసుకోలేదు. వేరే వాళ్ళ దగ్గర చేపిచ్చామని చెప్పి ఖచ్చితంగా అది ప్యాకర్స్ అండ్ మూవర్స్ లేకపోతే వేరే వాళ్ళ అనేది షేర్ చేస్తాను. రాగి సంగటి ప్రిపేర్ చేసే లోపలికి బాబుకైతే నిద్రొచ్చేసింది. ఇంకా బాబుని నిద్రపిచ్చేసి బెడ్ పైన పడుకోబెట్టేసి అయితే వచ్చేసాను. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి అలాగే అన్నీ ప్యాక్ చేసేసాననమాట. పాయసంకి కావాల్సినటివి, పూజ సామాన్లకి కానీ అన్నీ పాయసంకి లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, బియ్యము, పప్పు, నెయ్యి, పెరుగు, ఇంకా పాల ప్యాకెట్స్ అవన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంటాం కాబట్టి మార్నింగ్‌తో లేచి పెట్టుకోవడానికి. సో, ఏది మిస్ అవ్వకూడదు అని. ఒకవేళ మిస్ అయినా పర్లేదు పక్కనే అండి ఇల్లు. ఇప్పుడున్న ఇంటికి కొత్త ఇంటికి జస్ట్ హాఫ్ కిలోమీటర్స్ డిఫరెన్స్. సో, ఎందుకు రిస్క్ అని చెప్పి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఏదైనా మిస్ చేయకుండా మళ్ళీ కంగారు పడతాం కాబట్టి అన్నీ కూడా ముందే మేము వాష్ చేసి మళ్ళీ కవర్‌లో పెట్టి అన్నీ కూడా బ్యాగ్స్‌లో సర్దుకున్నాను. పక్కనున్న కుండలు కూడా ఆల్రెడీ అత్తమ్మ వాష్ చేసేసి అక్కడ పెట్టారు. ఎందుకంటే కుండలో మనము ఊరగాయ, ఉప్పు అలాంటివి వేసినప్పుడు కరుగుతాయి గదా! మేము 3 డేస్ దేవుడి ముందర పెడతాం అవన్నీ కూడా. అలా కరగకూడదు అని చెప్పి ముందు రోజే వాష్ చేసేసి ఆరబెడితే అలా ఏమి అవ్వవంట. అందుకని చెప్పి అత్తమ్మ అలా అన్నీ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేశారు. నేను ఎప్పటినుంచో ఒక చద్దన్నం కూడా కుండ తీసుకోవాలి అనుకుంటున్నాను. సజ్జి టైపు అది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో షార్ట్స్ లేకుండా చూపిస్తానండి. సో, ఇలా ఉంటుందనమాట ప్రాసెస్. ముందు రోజు ఇవన్నీ కూడా చేసుకుంటాము. సో, నెక్స్ట్ గృహప్రవేశం వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.